నమస్తే. మహారాష్ట్రలో కాంగ్రెస్కు పెద్ద దెబ్బ. ఎలా అంటే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే తన శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్కు కలిసి అందజేశారు. అశోక్ చవాన్ మహారాష్ట్రలోని భోకర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అశోక్ చవాన్ కనుక బీజేపీలో చేరితే అది నాందేడ్ ప్రాంతంలో కాంగ్రెస్కి చావుదెబ్బ అవుతుంది అనేది రాజకీయ పండితుల ఊవాచ. అశోక్ చవాన్ తండ్రి శంకర్రావు చవాన్ కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాందేడ్ రీజియన్లో శంకర్రావు చవాన్కి ఎంత పట్టు ఉండేదో దాన్ని అశోక్ చవాన్ కొనసాగిస్తూ వచ్చాడు ఎన్నాళ్ళు. చవాన్ కుటుంబం నాందేడ్ రీజియన్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు సంపాదించి పెడుతూ వచ్చారు. నిజానికి శరద్ పవార్కి చెరుకు పండించే ప్రాంతాల్లో పట్టు ఉన్నా అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండటం వలన కొద్దో గొప్ప అక్కడ నిలబడి ఉంది. ఇప్పుడు అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో విదర్భలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా పోయింది. నిజానికి ఇది మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. ఎందుకంటే ముందు విదర్భలో పట్టు ఉన్నటువంటి శరద్ పవార్ ఎన్సీపీను నిర్వీర్యం చేసింది బీజేపీ. ఇప్పుడు అశోక్ చవాన్తో పూర్తిగా తుడిచేసింది బీజేపీ. ఎన్నికలప్పుడు శరద్ పవార్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేవాడు. దాంతో విదర్భ ప్రాంతంలో ఎన్సీపీ కాంగ్రెస్కి తప్ప ఇతర రాజకీయ పార్టీలకి అవకాశం ఉండేది కాదు. చివరికి శివసేన కూడా ఆ ప్రాంతంలో ప్రభావం చూపలేకపోయింది. ముందు అజిత్ పవార్ను శరద్ పవార్ నుంచి వేరు చేసి శరద్ పవార్కి పార్టీ మీద పట్టు లేకుండా చేయడంలో ఫడ్నవీస్ సఫలమయ్యారు. అజిత్ పవార్ వర్గందే అసలైన ఎన్సీపీ అని ఈవెన్ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. సో ఎన్సీపీ ఎన్డీఏతో కలిసి పోటీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అశోక్ చవాన్ను కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడంతో మరో విజయం దక్కింది ఈ ఎన్డీఏకి. ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఏమిటి అని బొగ్గులు నొక్కుకున్నటువంటి బీజేపీ అభిమానులకి చిత్రం అర్థమవుతుంది ఇప్పుడు. అయితే అశోక్ చవాన్ను కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడంలో ఫడ్నవీస్ ఎలాంటి అనైతిక చర్యలకు పాల్పడలేదు. అశోక్ చవాన్ను కాంగ్రెస్ దూరం పెట్టడంతో చాలా కాలం నుంచి ఆయనే అసంతృప్తిలో ఉన్నాడు. ముఖ్యంగా మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడైనటువంటి నానా పటోలేతో అశోక్ చవాన్కి తీవ్ర విభేదాలు ఉన్నాయి. అది ఎందుకు అంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో. అశోక్ చవాన్ సూచించిన వారికి కాకుండా అతని ప్రత్యర్థులకు టికెట్ ఇవ్వాలని నానా పటోలే చేస్తున్నటువంటి ప్రయత్నాలను అశోక్ చవాన్, సోనియా, రాహుల్ దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇది గమనించిన ఫడ్నవీస్ చవాన్కి ఆఫర్ ఇచ్చాడు. ఇది ఎలాంటిది అంటే కొమ్మ నుండి రాలుతున్న పువ్వును దోసలు పెట్టి కింద పడకుండా చూడడం అన్నమాట. అశోక్ చవాన్ విద్యార్థి దశలోనే కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసి ఆ తర్వాత 2 సార్లు ఉభయ సభలలో సభ్యుడిగా, మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా, ఆపై మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముంబై టెర్రర్ అటాక్ తర్వాత విలాస్రావు దేశముఖ్ రాజీనామా చేసిన తర్వాత అశోక్ చవాన్ ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటి వారిని నిర్లక్ష్యం చేయటం సోనియా, రాహుల్ అది తప్పవుతుంది. అఫ్కోర్స్ అశోక్ చవాన్ ఇంకా బీజేపీలో చేరలేదు. ఢిల్లీలో కూర్చొని మైక్ పట్టుకొని పదే పదే బీజేపీని విమర్శిస్తూ ఉండే కాంగ్రెస్ స్పోక్ పర్సన్ మిలిందా దేవరా నెల క్రితమే ఏకనాథ్ షిండే శివసేనలో చేరిపోయాడు. ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎంత స్థాయిలో విమర్శలు చేస్తున్న వారైనా సరే ఇప్పుడు ఎన్డీఏలో చేరిపోవచ్చు. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నది అనే విషయానికి వస్తే, ఢిల్లీలో ఉండి పార్టీ సమస్యల మీద దృష్టి పెట్టాల్సింది పోయి పాదయాత్ర చేస్తూ ఉన్నారు రాహుల్. ఆ స్థితికి తీసుకొచ్చింది బీజేపీ. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నామకే వాస్తే, నీ మాట ఎవరు వింటారు పోవోయ్, మేము సోనియా లేదా రాహుల్కి చెప్పుకుంటామనే ధోరణిలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ బీజేపీలో చేరబోతున్నాడా అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సోనియాకు అత్యంత సన్నిహితుడైనటువంటి కమల్నాథ్ అయోధ్య వెళ్ళి మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర ప్రభువు దర్శనం చేసుకుని నేరుగా ఢిల్లీ వెళ్ళాడు. ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి కమల్నాథ్ బీజేపీలో చేరబోతున్నారు అంటూ. తనతో పాటుగా తన పుత్రరత్నానికి టికెట్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు కమల్నాథ్. అయితే ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న పరిణామం కాదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక, తెలంగాణ ఎన్నికల హామీలు లాంటివి కమల్నాథ్ ముందు పెట్టారని, కానీ వాటిని తిరస్కరించి మధ్యప్రదేశ్లో బీజేపీ విజయానికి మార్గం సుగమం చేశాడని వార్త. బదులుగా శివరాజ్ సింగ్ చౌహాన్కి మళ్ళీ అవకాశం ఇవ్వలేదు అక్కడ బీజేపీ, సెంట్రల్ బీజేపీ. శివరాజ్ సింగ్ చౌహాన్, కమల్నాథ్లు ఉప్పు నిప్పు కనుక. ఎలాగైతే ఇక్కడ బండి సంజయ్, కేసీఆర్లు ఉప్పు నిప్పు అలాగా. కాకపోతే తెలంగాణలో వ్యూహం ఫలించలేదు. మధ్యప్రదేశ్లో ముందే ఒప్పందం అమలు జరిగింది. ఇకపోతే జైరాం రమేష్, ఇతని మ్యాటర్కి వస్తే అశోక్ చవాన్ రాజీనామా చేయగానే అవినీతి పరులు బీజేపీలో చేరిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసిన బట్టలలాగా
పరిశుభ్రం అయిపోతున్నారు అంటూ విమర్శ చేశాడు. ఇవన్నీ కాదు, జైరాం రమేష్ కంటే ఘాటుగా బీజేపీపై విమర్శలు వ్యాఖ్యలు చేసిన వారే ఆ పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. మరి జైరాం రమేష్ కూడా జంప్ అయిపోతాడా అనే వార్తలు కూడా వస్తున్నాయి. అన్నింటి నడుమ ఈ స్క్రాప్ మనకెందుకండి, అసలు అలాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకోకూడదు అని బీజేపీ ఫాలోవర్స్లో కొంతమంది వాపోతూ ఉన్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నవే రాజకీయం చేయడానికి, దానికి బీజేపీ ఏం ప్రత్యేకం కాదు. కనుక అధికారం నిలబెట్టుకోవడం, కాంగ్రెస్ రహిత భారత్ అనే గోల్ని రీచ్ అవ్వడం కోసం భాజపా అన్ని దారుల్లోనూ నడుస్తోంది అంటున్నారు ఎనలిస్టులు. భవిష్యత్తులో ఇంకెన్ని షాక్లు కాంగ్రెస్కు పెండింగ్లో ఉన్నాయో అన్నది వేచి చూడాలి. మరో కథనంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.